యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. రాట్లే కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన సప్లిమెంట్ అవార్డుని ఇండియా తిరస్కరించింది. ఆ అవార్డ్ ఇల్లీగల్ అని చెప్పి ఇండియా ప్రస్తావించింది. అసలు ఏంటి అవార్డ్, ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. ఇందస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరింది. దీని వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది, బ్రోకరేజ్ చేసిందనమాట. అయితే ఆ ట్రీటీ ప్రకారం ఇండియాకి పాకిస్తాన్కి ఈ మొత్తం ఈ రివర్ వాటర్ ఇష్యూలో ఏదైనా ఇష్యూస్ వస్తే ముందుగా వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళ డెసిషన్ చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఒకవేళ కనుక న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ చేయి దాటిపోతే, న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ చేయలేకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి పంపించాలి. ఇందస్ వాటర్ సింధు నదీ జలాలకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా మొదట వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి ఇష్యూ, తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి పంపించాలన్నమాట. అయితే రెండింటికి ఒకటేసారి పంపించింది వరల్డ్ బ్యాంక్. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడంతో భారతదేశం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ రాట్లే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మరియు కిషన్ గంగా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కడుతుంది. ఇది ఇందస్ వాటర్ ట్రీటీకి విరుద్ధం అని చెప్పి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ని 2016లో అప్రోచ్ అయిందనమాట. దాని ప్రకారం పాకిస్తాన్కి సపోర్ట్గా వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక సప్లిమెంట్ అవార్డు ఇచ్చింది. ఏం చెప్పింది తెలుసా? ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీ అబెయిన్స్లో పెట్టిన ఇందస్ వాటర్ ట్రీటీ ఇండియా ఇప్పుడు క్యాన్సిల్ చేసినా సరే మా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, మేము దానికి సంబంధించి అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పింది. ఈ డెసిషన్ని ఇండియా తిరస్కరించింది. ఈ సప్లిమెంట్ అవార్డుని ఇండియా తప్పు, ఇది ఇల్లీగల్, ఎందుకంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్స్కి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఒకటేసారి పంపించకూడదు, అది తప్పు అని చెప్పి ఇండియా చెప్పిందనమాట. అసలేంటి రాట్లే మరియు కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఇవి రన్ ఆఫ్ ద రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే వాటర్ని మనం ఎక్కడ ఆపం, వాటర్ని మనం ఎక్కడ కట్టడి చేయము, ఫ్లోలోనే కొంత డైవర్ట్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటాం అనమాట. ఇది అసలు తప్పే కాదు. ఇక్కడ మామూలుగా అయితే ఇందస్, చీనాబ్, జీలం పాకిస్తాన్కి, సట్లెస్, బియాస్, రావి ఇండియాకి. అయితే ఫ్లో మనం ఆపట్ల, పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ ఫ్లో మనం ఆపట్ల. అయితే వాటి మీద జమ్మూ కాశ్మీర్లో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది చీనాబ్ నది మీద అనమాట. ఇది రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు. దీనిలో ఒక డ్యామ్, పవర్ స్టేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ 850 మెగావాట్స్ కడుతున్నాం అనమాట. అదేవిధంగా కిషన్ గంగా, ఇది కిషన్ గంగా రివర్ అంటే జీలం యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఇది 330 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు ఈ ఇష్యూలో ఒక సప్లిమెంట్ అవార్డు ఇచ్చారు. పాకిస్తాన్కి వచ్చే నీళ్ళకి సంబంధించి ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన, అబెయిన్స్లో పెట్టినా సరే మేము వాటిని ఇప్పుడు నిర్ధారించవచ్చు అని చెప్పి ఈ సప్లిమెంట్ అవార్డు ఇచ్చినందుకు ఇండియా ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పి ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అవార్డుని మేము కన్సిడర్ చేయట్లేదని ఇండియా రిజెక్ట్ చేసేసింది.